హాయ్ బ్రో. ఆయన హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నా. మీకు ఇప్పుడు టాప్ 5 లోకి ప్రేరణ వస్తుంది అనుకుంటారా? వచ్చి 100% ఛాన్స్ ఉంది. ప్రేరణకి ఎంత మంచి ఛాన్స్ ఉందంటే తను ఒక చూడండి, అప్పట్లో మన బిగ్ బాస్ స్టార్ట్ అయినంత ఎస్పీ ప్రేరణ తప్ప మనకు లేడీ టైగర్ కనిపించకపోయాడు. ఆల్రెడీ ఎస్పీ వెళ్ళిపోయింది కాబట్టి ప్రేరణకు చాలా బజ్ ఉంది. అవునని కదా, చాలా మంచి గేమ్ అవుతుంది, సోలోగా ఆడుతుంది, అందరూ నవ్విస్తుంది. ఇంకోటి తనకు ప్లస్ ఏంటంటే మన కుర్రాలకు చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి, చాలా అందాల రాక్షసి కాబట్టి చాలా మంచి గేమ్ అవుతుంది. తన స్మైల్ కానీ ప్రతి ఒక్క బాగా కానీ తన గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది. అవునని కాదన్న, తను మళ్ళీ రష్మిక మందన ఫ్రెండ్, పుష్ప శ్రీవల్లి ఫ్రెండ్. అంటే ఇప్పుడు రష్మిక మందన ఫ్యాన్స్ అంతా 100% వేస్తారు, 100% కన్నా మూస్తే వేస్తారు, 100% వేస్తారు. ఒక్కసారి తను పోస్ట్ పెట్టాలి, 100% తను కూడా పోస్ట్ పెట్టే ఛాన్స్ ఉంది రేపు ఎల్లుండి. ఒక్కసారి మన ప్రేరణ వైపు వెళ్ళొద్దు ఛాన్స్ అయితే ఉంది. అంటే పుష్ప అల్లావుద్దీన్ ఫ్యాన్స్ వేస్తారని చెప్పలేం కానీ శ్రీ రష్మిక మందన ఫ్యాన్స్ అయితే వేసే ఛాన్స్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో తనైతే టాప్ 5 వెళ్ళిపోతాను. సెకండ్ ప్లేస్ కానీ విన్నర్ కానీ ఛాన్స్ లేదా? కష్టం. టాప్ 5లో ఉంటుంది తప్ప కానీ తనైతే కప్పు కొడతానని చెప్పలేము. కప్పు కొట్టదన్న ఓపెన్ చెప్తున్నా. నా అనాలిసిస్ పరంగా టాప్ 1లో నిఖిల్ ఉంటాడు, సెకండ్ ప్లేస్లో నా గౌతమ్ ఉంటాడు, టాప్ 6లో మన నబిల్ ఉంటాడు, ఫోర్త్ ప్లేస్లో ఉంటే ప్రేరణ ఉంటుంది. టాప్ 5లో ఎటువంటి దోకా లేకుండా తను ఉంటుంది కానీ కప్పు అయితే కొట్టదు.